ఏంటే నవ్వుకుంటూ వచ్చేస్తున్నావు? కిట్టి అయిపోయిందా? అయిపోయిందండి. ఇవాళ కుమారి గారి ఇంట్లో కదండి కిట్టి. పెళ్ళి అంటే ఏంటని సరదాగా అడిగారండి. ఆవిడ ఫన్నీగా అడిగితే మేమంతా ఏంటో జీవించేసి రకరకాలుగా చెప్పేసాము. అంతలా నవ్వేస్తున్నావు? పెళ్ళి అంటే ఏం చెప్పారేంటి? మీరే చూడండి ఏం చెప్పామో. మరి పెళ్లి గురించి మీకు తెలియాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాలి. ఒక లైక్ అయితే వెయ్యాలి. కుమారి గారు, ఇవాళ మీ ఇంట్లోనేమో అండి సోనాగ్రాండ్ కిట్టి? అవునండి, మా ఇంట్లోనే పెట్టాము. అయ్య బాబోయ్, మిమ్మల్ని చూస్తే ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. ఏముందండి, సరదాగా అందరి చేత పెళ్లి గురించి ఎవరి అభిప్రాయాలు చెప్పమందారని అనుకున్నాను. పెళ్లి గురించి ఇంకేం, పెళ్ళి అంటే పెళ్ళే కదండి. అదే అందరి అభిప్రాయాలు తెలుసుకుంటే మనకే అర్థమవుతుంది కదండి. అడుగుదామండి పెళ్లి గురించి. అవునండి, మన సోనాగ్రాండ్ కిట్లు అవి ఇవి అడగటం మొదలు పెట్టారు. వాళ్ళ కుమారి గారు మొదలు పెట్టారండి. మరి అంతే కదా. మరి పెళ్ళి అంటే ఏంటని అడుగుతున్నారండి బాబు. పెళ్ళి అంటే ఏముంటుందని, పెళ్ళి అంటే పెళ్ళే కదా. పెళ్ళంటే పెళ్లితో అయిపోదు కదండి బాబు. దాని ముందు తతంగాలు, వెనకాల తతంగాలు చాలా ఉంటాయి. అవంటారా అయితే? అంతే కదా. మీరు అందరూ ఆలోచించుకుంటారని ముందు మీకు చెప్పేస్తున్నాను. ఓకే, ఆలోచించుకున్నాను నేను. పెళ్ళి అంటే ఏంటండి బాబు, ముందు నక్షత్రాలు చూసుకోవాలి, జాతకాలు నప్పాలి. ఇంకేమైనా ఉందా నప్పకపోతేని? సరిత, బయోడేటా వేయించుకోవాలి. నక్షత్రాలతోని జాతకాలతోని సరిపోదు. ఫోటోలు తీయించుకోవాలి, బయోడేటాలు వేయించుకోవాలి. అవన్నీ చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అవునండి, నిజమేండి అన్నారు కదా. మరి అవి చూసుకోవాలి కదా. బయోడేటా వేస్తే అయిపోయింది ఏంటి? మళ్ళీ అమ్మాయికి అబ్బాయికి ఎవరు ఉన్నారో ఏంటో, వాళ్ళ అబ్బాయి ఉన్నారా, వీళ్ళ అమ్మాయి ఉన్నారా, ఇవన్నీ వెతుక్కోవాలి. వెతుక్కున్నాక పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి కూడా సత్కారాలు చెయ్యాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు కుదిరేదాకా వస్తే అప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తుంది. అవును లక్ష్మి, చాలా తత్వంగా ఉంది. నువ్వు చెప్పు. రాధాలక్ష్మి గారు, పెళ్లి చూపులు ఒకటే అయిపోయిందా? ఒకరికొకరు నచ్చడం చేయడం అదంతా అయ్యాక మళ్ళీ ప్రధానం అదే ఒక చిన్న పెళ్లిలా చేస్తున్నారు. అవునండి, అది నిజమే అండి. మన గారు ఎంగేజ్మెంట్ అయితే సరిపోతుందండి. తర్వాత కావిళ్ళని, బట్టలని అవన్నీ ఉంటాయి కదండి. సచ్చి గారు, ఇప్పుడు బట్టలు అన్నారు కదా, బట్టలతో సరిపోయింది ఏంటండి? ఇప్పుడు మనకి పెళ్ళి అనేటప్పటికి వస్తువులు తీసుకోవాలి. మెయిన్గా బ్లౌజులు చాలా ఫేమస్. ఇప్పుడు పట్టు చీర తీసుకున్నామంటే దానికి తగ్గట్టుగా వర్కులు చేయించుకోవడానికి చాలా టైం పడుతుంది. ముందు బ్లౌజులకు ఎట్టించుకోవాలి. ఇవే కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి, ప్రీ వెడ్డింగ్ షూట్ తీస్తున్నారు కదా, అది అందరికీ చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నారు. కాబట్టి అది కూడా మనం ఇందులో ఒక భాగం అయిపోయింది మరి. అవునండి. ఇంకేముంది సత్యశ్రీ, పెళ్ళే కదా, ఇంకేమున్నాయి, భోజనాలే కదా, ఇంకేముంటాయి. అంతే కదా. అంతే అండి, పెళ్ళి అండి. అంతే కదండి సచ్చి గారు. పెళ్లి తర్వాత ఇంకేముంటుంది అంటే ఏంటని సరదాగా మిమ్మల్ని అందరినీ అడిగాను. ఏదో సిల్లీగా చెప్తారంటున్నాను, కానీ అందరు చాలా సిన్సియర్గా చెప్పేశారు. ఇంకా పెళ్లి జరిగాక అంతే కదా. అంతే కదా. ఇదండి సంగతి. మనందరం మ్యారేజెస్కి అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత అలసట, నిద్ర కామనే కదా. అందుకే మా కుమారి గారి ఇంట్లో సరదాగా ఈ రీల్ చేసాం.